బలిష్టమైనది, సాధువైనది, మంచి లక్షణాలు కలది, వయసులో ఉన్నది, మంచి వాసన కలది అయిన గోవునే లోకులందరూ మెచ్చుకుంటారు. నదులలో గంగ శ్రేష్టమైనట్లే గోవులలో కపిల గోవు ఉత్తమమైనది. అప్పుడు యుధిష్ఠరుడు, పితామహ, ఏ రంగు గోవును దానమిచ్చినా ఫలం ఒకేలాగే ఉంటుంది కదా, మరి సత్పురుషులు కపిల గోవులనే ఎక్కువ ప్రశంసిస్తారెందుకు? కపిల గోవు యొక్క మహాత్మ్యాన్ని విస్తారంగా వినాలనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, నాయన, రోహిణీ గోవు అంటే కపిల గోవుకు సంబంధించిన ప్రాచీన వృత్తాంతాన్ని పెద్దలు వృద్ధుల వలన విన్నదంతా నీకు వినిపిస్తాను. సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడు దక్ష ప్రజాపతిని ప్రజలను సృష్టించమని ఆదేశించాడు. కానీ దక్ష ప్రజాపతి ప్రజల మేలు కోరి అన్నింటికంటే ముందుగా వారికి జీవనాధారాలను కల్పించే మార్గాలను నిర్ధారించాడు. అనంతరమే అతడు ప్రజలను సృష్టించాడు. పుడుతూనే జీవులందరూ జీవనాధారం కోసం కోలాహలం